టైం ఎవరికున్నాయో చెప్పండి. బాగుంది, మీరు అడగన గోల. కనీసం పవర్ కట్ అన్నా వచ్చిందా? కాస్త కళ్ళకి మనసుకి మెదడుకి సుఖంగా. ఆ సుఖం ఎక్కడుందండి? కరెక్ట్గా పవర్ కట్ టైం చూసుకొని మన వాళ్ళు కిట్టి పార్టీ ప్లాన్ చేసేసుకుంటారు. అంతే కదండి, దీపం ఉన్నప్పుడే ఆట ఆడుకోవాలి, లేకపోతే క్యాండిల్ వెలుతుల్లో ఎలాగా తప్పదు. ఈయనకి ఎప్పుడూ తప్పదు. ఇదండి వరుస. ఏం చేయమంటారు? పాపం తన ప్రయాణం అంతా తన గతాన్ని 15 సంవత్సరాల కళల్ని తలుచుకుంటూ బాధపడినట్టున్నారు. ఏం చేయమంటారు? ఇలా అయిపోయిందండి. చాలా టఫ్ సిచ్యువేషన్. 1994లో అనుకుంటా. అబ్బా సరే, కమింగ్ టు ద పాయింట్. ఈ టఫ్ సిచ్యువేషన్లో మనకి హెల్ప్ చేయగలగా ఏకైక డాక్టర్ డాక్టర్ శివ అభిమాని నా స్ట్రాంగ్ ఒపీనియన్. ఆయన నాతో పాటు వచ్చాడు, కార్లో ఉన్నాడు, తీసుకొస్తానండి. బాగుందండి మీ వరుస. 15 సంవత్సరాలు కనీసం ఇండియాకి కూడా తీసుకెళ్లకుండా బోళ్ళంత మూట కూడబెట్టేసి ఇప్పుడు ఈ పనికి మాలిన వైద్యాలన్నిటికీ దాన్ని తగలేసేయాలని మీ ప్లాను. ఇదంతా చేసింది ఎవరికోసం? నీకోసం కాదా? ఈ ఇండియా ప్రయాణమేమో నా ప్రాణం మీదకి వచ్చింది. పోనీ టీవీ సీరియల్స్ అయితే అలాగైంది, కనీసం క్రికెట్ ఎంజాయ్ చేస్తుంటారే. క్రికెట్ అంటారా? అప్పట్లో లాగా రోజంతా కూర్చొని టీవీ మీద క్రికెట్ చూసి ఓపిక ఎవరికి ఉందండి? ఇప్పుడంతా 2020 IPL. ఏది మన టీమో ఏది అవతల టీమో, ఎవడు మన ప్లేయరో ఎవడు పక్క ప్లేయరో కనుక్కునేసరికి గేమ్ ఏదో. అయ్యో, ఏ ఆటైనా అంతేనండి. ఒకప్పుడు అందరూ 11 ముక్కలు ఆట ఆడేవారు, ఇప్పుడు మరి పాకెట్ స్విచ్ కాదా? ప్యాకప్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? డాక్టర్ శివాభా. ఏంటండి హిస్టరీ కింగ్ గారు, ఈ మతి మరుపు డాక్టర్ తప్ప ఇంకెవ్వరు దొరకలేదు ఈ ఊర్లో మీకు? అదేంటండి దీప్తి గారు, నా ఇండియా డీలు కుస్తీ డీలు మర్చిపోయారా? మీరు ఏ డీల్ పడితే ఆ డీల్ ఇచ్చేసినది మాత్రం డాక్టర్ని మార్చేస్తావా? మాకు ఆ మాత్రం టెస్ట్ లేదు పెట్టుకోక ఏమంటారు మాది? అంతే కదండి, మరి అవాయిలో ఒప్పుకుంటాం, టెస్ట్ పెడతాం. పెట్టండి. అయినా సర్టిఫికేట్స్ క్లినిక్ ఉంటే సరిపోదు కదా, కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. అంతే కదండి, రాజు ఉంటే సరిపోతుందా? యోగర్ ఉంటేనే కదా సీక్వెన్స్ అయ్యేది. ఇది మాత్రం కరెక్ట్. పైన చాలా జిమ్ నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉన్నట్టుంది కదా గురుగారు. డాక్టర్ గారు టెస్ట్ ఏంటండి, హ్యాండిల్ చేయగలరా? శ్రీనివాస్ గారు మీరు ఉండండి, ఐ కెన్ హ్యాండిల్ ది సిచ్యువేషన్. ఇప్పుడు పేషెంట్కి డాక్టర్కి ట్రస్ట్ ఉండాలన్నమాట. ట్రస్ట్ డెవలప్ చేయాలంటే మాట్లాడుకోవాలి, క్వశ్చన్లు ఆన్సర్లు క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు మంచి జిమ్లో స్విమ్మింగ్ పూల్ ఉంటే ఎలా హార్మనీ ఉంటుంది, అలా అన్నమాట. పేషెంట్కి డాక్టర్కి హార్మనీ ఉండాలి. సో ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. ఓకే డాక్టర్, I'll go with the first question. Sure. ఒక పేషెంట్ he comes in with a massive stomach ache. వాడిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఏముంది, సింపుల్. ఆ పేషెంట్ని మ్యాసివ్ జిమ్ ఉండే చిన్న స్విమ్మింగ్ పూల్ ఉండే చోటికి పంపిస్తాం, అంతే. ఏంటండి స్విమ్మింగ్ పూల్ ఉండే చోటుకు పంపిస్తారా ట్రీట్మెంట్కి? అవునండి, మీకు తెలీదా? స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ స్టమక్ ఏక్. సో ఇక్కడ ఏవో ప్రశ్నలు నడుస్తున్నట్టున్నాయి. నాకు ఒక ప్రశ్న ఉందండి, అడగచ్చా? షూర్ అడగండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫుల్ హౌస్ అండ్ 3 of a kind? ఏముందండి, సింపుల్. 3 జిమ్లు 3 ట్రెడ్మిల్ ఉన్న జిమ్కి పంపించామనుకోండి, స్పెషల్ ట్రెడ్మిల్స్ అనమాట. అది 3 of a kind. అన్ని స్పెషల్ ట్రెడ్మిల్స్ ఉన్నాయనుకోండి, ఎలక్ట్రికల్స్ అట్లా, దాన్ని ఫుల్ హౌస్ అంటారు. హలో డాక్టర్ గారు, మీ జిమ్ నాలెడ్జ్ గురించి కాదండి, మీ ప్రాక్టీస్ గురించి వాళ్ళు అడుగుతున్నారు. ఓ ప్రాక్టీసా? అదేముందండి, సింపుల్. 3 సూదులు పొడిస్తే 3 of a kind, ఒళ్ళంతా సూదులతో పుల్ల పొడిస్తే ఫుల్ హౌస్. మీకు కుళ్ళబడడం పక్కన వచ్చండి, మీకు బాగా ఇష్టమైన పాట ఏంటి డాక్టర్ గారు? కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. బాబోయ్, ఈ మధ్య వరకు డాక్టర్తో ట్రీట్మెంట్ నాకు వద్దు, నేను పారిపోతున్నాను. బాబు ఆపండి, అసలు ఈయనక ప్రాక్టీస్ పెట్టద్దు, ఎప్పుడు జిమ్ గోల. కుడి ఎడమ తేడా తెలియకపోతే పర్వాలేదు, అసలు తేడానే లేదంటారు. మీరు అసలు ఇక్కడి నుంచి జెండా ఎక్కేసేయండి, మేము ప్రతిపోతాం.
శ్రీనివాస్ గారు, ఐ హర్టెడ్ ఇలా నా కుడి ఎడమ ప్రాబ్లమ్ని అదే పనిగా న్యూస్ స్క్రోలింగ్ లాగా మళ్ళీ రిపీట్ చేస్తుంటే బాగాలేదండి. ఐఎమ్ ఫెడ్ అప్, ఐఎమ్ లీవింగ్, బాయ్. డాక్టర్ గారు ఒక నిమిషం అండి. దిస్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఆవిడకున్న ఇండియా పిచ్చిని, ఈవిడకున్న ప్యాకాట్ పిచ్చిని, ఆవిడకున్న తినిపించే పిచ్చిని, అన్ని పిచ్చిని ఒకే ఒక గోల్డెన్ ఐడియాతో పోగొట్టారు అనుకోండి, మీ పంట పండినట్లే. రండి, ఒక మంచి ఐడియా ఆలోచించండి. ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు గివ్ ఎ లాస్ట్ ఛాన్స్ టు డాక్టర్ శివ అబ్రహం. శ్రీనివాస్ గారు మీరు చెప్తున్నారు కాబట్టి ఐడియా మనం దీప్తి గారిని ఆథెంటిక్ ఇండియన్ కల్చర్ ఉండే చోటికి తీసుకెళ్తే విన్నరే ఇండియానే. ఇద్దరు విన్నర్లు ఉండరు, 2 ఇండియాలు ఉండవు. మరి ఇప్పుడు ఎలాగా? రండి అంటే మన సంస్కృతికి దగ్గరగా, మన ఆప్యాయతల్ని పంచేట్టు, మనది మనవాళ్ళు అని తలపించే, మురిపించే, మరపించే ప్రదేశానికి అంటే ఓపెన్ షోలో కలకలకలాడిపోయామాట. అంటే ఇవాళ ధమాకా. సో మనందరం కలిసి దీప్తి గారికి తీసుకెళ్తే గుడ్ ఐడియా. లెట్స్ గో గైస్. గుడ్ ఐడియా. Go.